రేవంత్ రెడ్డి గారి మాటలలో నిజమెంతుంది? నిజంగానే ఆయన మన తెలంగాణ నీళ్ళ మీద సబ్జెక్ట్ నేర్చుకున్నాడా? సబ్జెక్ట్ నేర్చుకొని తన గురువుకే ఛాతి నిలబడి అన్నా ఇది ఇట్లా కాదు, గురువా ఇది ఇట్లా కాదు అని చెప్పి మాట్లాడితే గురువు ఒప్పుకున్నాడా? మళ్ళీ నిజాలెంత, నాణ్యత ఎంత? కోట్లు కానీ నీ రాజకీయాలు కానీ ఫ్యాక్ట్గా చెప్పాలనంటే అసలు నువ్వు మాట్లాడిన పంచాయితే ఇర్రిలెవెంట్ లీగల్గా. చెల్లని దాన్ని పోయి నేను చంద్రబాబు నాయుడుని ఒప్పించినానంటే పిచ్చోళ్ళం మేమా, లేదా కాంగ్రెస్ మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుందా? డైవర్జెంట్ యాక్టివ్స్ పెట్టి సేమ్ ప్యాటర్న్ కాంగ్రెస్, సేమ్ అదే ప్యాటర్న్. ఒక ప్రాజెక్టులు డిలే అయిపోయినాయి, ఇది బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల అయిపోయింది. పాత ప్రభుత్వం ఏం పీక్ కట్టలు కట్టలే, మేమే చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు వీళ్ళేం పీక్ కట్టలు కట్టలే, దోసుకునేటోడు దోసుకుంటూనే ఉన్నాడు. శిష్యుడు ఏం మాట్లాడతాడు, గురువు అదే మాట్లాడతాడు, గురువు ఏది మాట్లాడాడు, శిష్యుడు అదే మాట్లాడతాడు. ట్రిబ్యునల్ లా అనేది నీ రాజకీయ అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క నువ్వు ఒరుతున్నావు చూడు, దానికంటే తక్కువ అయిపోయిందా? ట్రిబ్యునల్లో గొప్పదా నీ రాజకీయ స్లోగన్లు గొప్పయా? నిన్న పేపర్లలో వచ్చింది ఏందనంటే రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఏమని అన్నారంటే నేను ఇన్వాల్వ్ అయినందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉంది చూడు దాన్ని సరే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా నేను ఇంటా అని చెప్పేదో చెప్పిండట. అసలు ఈ పంచాయతీ ఏంది, ఇద్దరు గురు శిష్యుల బంధం ఏంది, పంచాయతీ ఏంది, ఎవరు ఎంత నీళ్ళ మీద అవగాహన ఉన్నది, దాని మీద చర్చిద్దాం. నిన్న నేను ఎందుకు మాట్లాడలేదనంటే నిన్న వేరే ఒక ఇష్యూ ఉండే, ఆ ఇష్యూలో నేను అవన్నీ చదువుకొని వచ్చిన. బికాస్ భారత్కు ఒకడు ధమ్కి ఇచ్చిండు అని అంటే నాకు అది చాలా ఇంపార్టెంట్ విషయం అని అనిపించింది. ఇట్ వాజ్ ఎమోషనల్ ఆస్పెక్ట్. అందుకని నిన్న మొత్తం మేమంతా దాని మీద చర్చ చేసినాం. ఇవాళ మళ్ళీ నీళ్ళ పంచాయతీ నిన్న పేపర్ తీసుకొని ఖచ్చితంగా మనం మాట్లాడాలి కాబట్టి మళ్ళా రేవంత్ రెడ్డి గారి మాటలలో నిజమెంతుంది? నిజంగానే ఆయన మన తెలంగాణ నీళ్ళ మీద సబ్జెక్ట్ నేర్చుకున్నాడా? సబ్జెక్ట్ నేర్చుకొని తన గురువుకే ఛాతి నిలబడి అన్నా ఇది ఇట్లా కాదు, గురువా ఇది ఇట్లా కాదు అని చెప్పి మాట్లాడితే గురువు ఒప్పుకున్నాడా? మళ్ళీ నిజాలెంత, నాణ్యత ఎంత? నాణ్యమైన మాటలు కదా కాంగ్రెస్వి. జర టేబుల్కి పోదాం. రేవంత్ అన్న మాట్లాడింది ఏంది, అందులో నిజాలెంత? రేవంత్ అన్న ఏం మాట్లాడిండంటే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతుందో తెలంగాణ రిక్వెస్ట్తోని కట్ చేపించేసిన, షెల్ఫ్ చేపించేసిన అని అంటాడు. వాస్తవం ఏంటంటే అసలు కోట్లు కానీ నీ రాజకీయాలు కానీ ఫ్యాక్ట్గా చెప్పాలనంటే అసలు నువ్వు మాట్లాడిన పంచాయితే ఇర్రిలెవెంట్ ఇర్రిలెవెంట్లీ అసలు లీగల్గా చెల్లని దాన్ని పోయి నేను చంద్రబాబు నాయుడుని ఒప్పించినానంటే పిచ్చోళ్ళం మేమా, లేదా కాంగ్రెస్ మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుందా? డైవర్జెంట్ యాక్టివ్స్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇట్ సెల్ఫ్ ఏదైతుంది చూడు కృష్ణా బేసిన్ డిసిప్లిన్ని వైలేట్ చేస్తుంది. నువ్వు డైలీ లిఫ్టింగ్ 3 TMC నీటర్ ఫ్రమ్ శ్రీశైలం లేపుతానంటే తెలంగాణ యొక్క అష్యూర్డ్ షేర్ ఆఫ్ వాటర్ ఏదైతుంది చూడు రిజర్వాయర్ సస్టైనబిలిటీకి దానికి గండి కొట్టినట్టు కాదా? సో నువ్వు ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నావు చూడు నేను చెప్పినందుకు అని అన్యాయం. ఇది నువ్వు చేసే న్యాయం ఏందిడా? నాణ్యమైన అబద్ధాలు, నాణ్యత లేని అబద్ధాలు చెలకొని. తెలుగుదేశం పార్టీ ఏమనంటదంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఆపేసినాం, ఎందుకు చెప్పాలా, వైఎస్ఆర్సీపీ మిస్మేనేజ్మెంట్ వల్ల అని చెప్పి చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గాను టీడీపీకి అగెన్స్ట్గాను చెప్తలేను, ప్యూర్లీ ఫ్యాక్ట్స్ మీ ముంగడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. రియల్ ట్రూత్ ఏందనంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉంది కదా దానికి ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి లీగల్గా. ఎందుకు ఉన్నాయి అని అంటే ఫైనల్ ట్రిబ్యునల్ ఏదైతుంది చూడు కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ ఏదైతుంది చూడు 2 అందులో కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దొరకక ఒక స్టేటస్ కో ప్రిన్సిపల్ల ఇవి ఆగిపోయినాయి, ఇంటర్ స్టేట్ రివర్ డిస్కషన్స్ ఇవన్నిటి. సో ఇవాళ టీడీపీ వైఎస్ఆర్సీపీ మిస్మేనేజ్మెంట్ సేమ్ ప్యాటర్న్, కాంగ్రెస్ సేమ్ అదే ప్యాటర్న్. ఒక ప్రాజెక్టులు డిలే అయిపోయినాయి, ఇది బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల అయిపోయింది. పాత ప్రభుత్వం ఏం పీక్ కట్టలు కట్టలే, మేమే చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు వీళ్ళేం పీక్ కట్టలు కట్టలే, దోసుకునేటోడు దోసుకుంటూనే ఉన్నాడు. సేమ్ ప్యాటర్న్. శిష్యుడు ఏం మాట్లాడతాడు, గురువు అదే మాట్లాడతాడు, గురువు ఏది మాట్లాడాడు, శిష్యుడు అదే మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా మాట్లాడితే అరే గిరీష్ నువ్వు గట్లా మాట్లాడుతున్నావు, నీళ్ళు మన హక్కురా అయ్యా, రాజకీయ నాయకులు కూడా డిసైడ్ చేసేది. సబ్జెక్టు మాట్లాడదాం, పెద్ద ఇల్లు ఏముండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకసారి నీకు ఫ్లో ప్యాటర్న్ తెలిసిపోయింది అనంటే చాలు, ఒక కాగితం అర్థమైంది అనంటే మిగతా కాగితాలు ఆరాంగా అర్థమైపోతాయి నీళ్ళ పంచాయతీ మీద. పెద్ద మేధాశక్తి కావాల్సిన అవసరం లేదు. వెన్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ అండర్స్టాండ్ మచ్ మోర్ ఈజీలీ. ఇప్పుడు సీన్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉంది కదా రాయలసీమ లైఫ్ లైన్ అని అంటారు. నేనేమంటున్నా ఏ వాటర్ బాడీ కూడా దేనికి కూడా లైఫ్ లైన్ కాదు.
ఎవరినో కొన్ని గొంతు చోక్ చేసి నీ లైఫ్ లైన్ అని అంటే ఈడు గొంతు నొప్పినప్పుడు ఇది నీ లైఫ్ లైన్ ఎట్లయితుంది వీడి సావుకి? కరెక్టా రాంగా? నేనేమంటున్నా, ఇంటర్ స్టేట్ రివర్స్ ఏదైతే ఉంటుందో చూడు, ఒక్కొక్కడికి హోస్టేజ్ అయ్యి ఇంకొకటికి రీజనల్ హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? ట్రిబ్యునల్ లా అని అనేది నీ రాజకీయ అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క నువ్వు వరుతున్నావు చూడు, దానికంటే తక్కువైపోయిందా? ట్రిబ్యునల్లో గొప్పదా నీ రాజకీయ స్లోగన్లు గొప్పయా? చెప్పురు ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో నాకు చెప్పురు. నెక్స్ట్ వచ్చేస్తే తెలంగాణ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని స్లో చేసింది అని చెప్పి మాట్లాడతారు. దేనికోసము? ఇక మీకు తెలుసు. అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతుందో ఫండింగ్ వల్ల, రీడిజైన్ వల్ల, లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తెలంగాణ యొక్క అలొకేటెడ్ షేర్ ఏదైతే ఉందో చూడు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, హంద్రీ నీవా, నల్లమల్ల ఇదేం చేస్తుంది అంటే పోస్ట్ అలొకేషన్ డైవర్షన్స్ చేస్తుంది, విచ్ ఇస్ ఇన్కరెక్ట్, లాజికలీ లీగలీ ఇన్కరెక్ట్. పోలవరం నల్లమల్ల సాగర్ ఏదైతే ఉందో చూడు, ఇది ఒక కోఆపరేటివ్ ప్రాజెక్టు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు దాని మీద మన రేవంత్ రెడ్డి గారు గట్టిగానే జర కొట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పాలా? ఇది బనకచెర్ల 2.0. బనకచెర్ల 2.0 అని అంటే నువ్వు మ్యాసివ్ ఇంటర్ బేసిన్ డైవర్షన్ చేస్తున్నావు 200 TMCల నీళ్లు. దీనికి ఏమని పేరు పెడుతున్నావు? ఫ్లడ్ వాటర్ అని పెడుతున్నావు. అసలు ఫ్లడ్ వాటర్ అనేది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ల ఏడ రాసి ఉన్నది, ఎక్కడ పెట్టున్నది? కరెక్టా రాంగా? ఇప్పుడు ఏమంటారు, ఆంధ్ర ఏమంటుంది అంటే, అరే మేము కన్స్ట్రక్షన్స్ చేస్తలేం బ్రదర్, ఓన్లీ డిపిఆర్లే ఇచ్చినాము అని చెప్పి మాట్లాడతారు. మీరు ఓన్లీ డిపిఆర్లే ఇస్తే సర్వేలు ఎందుకు చేసిర్రు, టెండర్లు ఎందుకు పిలిచిర్రు? కరెక్టా రాంగా? మళ్ళీ సర్వేలు చేసుడు, టెండర్లు పిలుచుడు అని అనేది కంప్లీట్గా సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్ లైన్స్కి, ట్రిబ్యునల్ డిసిప్లిన్కి విరుద్ధమా కాదా? నేను అడుగుతున్నాను, కాదా? మళ్ళీ ఇవి టాక్టిక్స్ వాడుతున్నారు చూడు, రాజకీయ టాక్టిక్స్, ఇవి లీగలా? నీళ్ళ పంచాయతీ కూర్చొని సాల్వ్ చేద్దామా, లేకపోతే గిట్లనే కొట్టుకసద్దామా? అందుకే నేను మన ఏమంటారు కృష్ణమ్మ గోదారమ్మ మాట్లాడుకున్నట్టు కూడా పెట్టినాడా? పెట్టినా అరే ఎన్ని రోజులు కొట్లాడతారా? ఇద్దరు నా కొడుకులే కదరా, మీరు ఇద్దరు నా పిల్లలే కదరా, నేను ఇద్దరికి సమానంగా ఇస్తారా? ఏమమ్మా కృష్ణమ్మ అంటే అవ్వమ్మ గోదారమ్మ అని చెప్పి ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు. వీడికి ఆగిపోయిందా అంటే ఇలా పంచాయతీ వీడికి ఆగలే, రాజకీయ నాయకులది. కేవలం వీళ్ళు చేస్తున్న అవినీతి మీద ప్రజలు మాట్లాడొద్దని నీళ్ళ పంచాయతీ తీసుకొచ్చి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందని అంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, హంద్రీ నీవా కెనాల్ డస్ నాట్ ఎఫెక్ట్ తెలంగాణ అని మాట్లాడతారు. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ సంఘటన తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. తినగ వేము తీయనుండు అని అన్నట్టు చెప్పంగా మీకు బనకచెర్ల చరిత్ర తెలిసింది. మళ్ళా హంద్రీ నీవా కెనాల్ గురించి తెలుసా సారు అని చెప్పి అడిగితే మళ్ళీ నన్ను తిట్టగల గిడవలని నాకు అదే భయం అవుతున్నది. అట్లా తిట్టకే నిన్ను గెలిపియాలనే ప్రయత్నమే చేస్తున్నాను నేను రేవంత్ అన్న. ఇప్పుడు హంద్రీ నీవా కెనాల్ కాడికి వస్తే అది తెలంగాణకు ఎఫెక్ట్ కాదు అన్న కథనం ఏదైతే ఉంది కదా, అది అబ్సల్యూట్లీ తప్పు. ఎందుకంటే హంద్రీ నీవా అనేది కృష్ణా వాటర్ అప్స్ట్రీమ్ ఆఫ్ తెలంగాణ యూటిలైజేషన్ పాయింట్ల నుంచి నీళ్లు గుంజుతుంది. అంటే ఏవైతే డిపెండబుల్ ఫ్లోస్ ఉన్నాయి చూడు వాటర్వి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగార్జున సాగర్ ఆయకట్లకు డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుందా పడదా? మళ్ళా చెప్పురి. హంద్రీ నీవా విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే కడుతున్నాం కదా, ఆంధ్ర షేర్ ఆఫ్ వాటర్లోనే కడుతున్నాం కదా అంటే ఇది ఏడ ప్రూవ్ అయింది? ఈ పంచాయతీ మనం ఏడ మాట్లాడినాం, ఏడ పంచాయతీ పెట్టినాం, ఈ గెట్టు పంచాయతీని. ఎందుకు అని అంటే కృష్ణా అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ 2 and 1 తీసుకున్న ప్రాజెక్ట్ వైజ్డ్ లైసెన్స్ ఏడిచ్చిండ్రు? ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ 1 and 2లా ప్రాజెక్ట్ వైజ్డ్ అలొకేషన్స్ అని ఇచ్చిండ్రా, లైసెన్స్లు ఇచ్చిండ్రా? అంటే ఒక కొత్త లిఫ్ట్ నువ్వు పెడుతున్నావు అని అంటే దానికి టైమింగ్, క్వాంటమ్ ఎవడు డిసైడ్ చేస్తాడు? ఎవడు కన్సెంట్తో డిసైడ్ చేస్తాడు? షో మీ ద డేటా. ఈ డ్రామా బంద్ చేయరు, డేటా చూపెట్టురు చిత్రగుప్తుల. నేను అడుగుతున్నా. ఇప్పుడు వీడికి వస్తే కాంగ్రెస్ ఏమంటుందనంటే, ఏవైతే ఈ వాటర్ వారియర్ క్రెడెన్షియల్స్ లెక్క వీళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందు ఒకటి ఉన్నది, తెలంగాణ ఆంధ్ర యొక్క డెవలప్మెంట్ కూడా బ్లాక్ చేస్తున్నదని చెప్పి మాట్లాడతారు. అసలు తెలంగాణ ఉన్నది 650 మీటర్ల మీద, నల్లిప్తే గ్రావిటీతో పోయే నీళ్లు. మేమేడా ఆంధ్రప్రదేశ్ అది చేస్తాం రా నాయన అని చెప్పి, సరే మనం ఎందుకు రా, మనది బండి కొట్టుకుంటాం రా అని మాట్లాడితే, తెలంగాణ ఇల్లీగల్గా ఎట్లా బ్లాక్ చేస్తుంది బ్రదర్? నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ ఇచ్చిన నీళ్ళను కూడా చక్కగా వాడుకుంటలేదు కదా, ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్టు. నువ్వు వాడుకుంటలేవు కాబట్టి నేను వాడుకుంటున్నాను ఆంధ్ర ఎన్నోసార్లు మాట్లాడింది కదా. సో వేర్ ఈజ్ ద ఇంజస్టిస్ డన్ టు ఆంధ్ర బై తెలంగాణ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్ టుడే. ఐ రైట్ ఆర్ రాంగ్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారనంటే
కాంగ్రెస్ ఏదైతే ఉంది చూడు, వాటర్ వారియర్ల లెక్క పనిచేస్తున్నారు అని అంటారు. వాటర్ వారియర్ల లెక్క పనిచేస్తుర్రు. ఆనాడు నేను ప్రిపేర్ అయ్యి రాలే అని చెప్పి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. వీళ్ళ ప్రిపరేషను దొంగలు వాడు 6 నెలలకు ఏమో మురుగుతాయి చూడు, గట్ల సామెతనే చెప్పిన. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, సామెతనే చెప్పిన. అయితే కళ్ళు దుర్బిల్లు పెట్టుకొని చూస్తారు మళ్ళీ మన మీద, అందుకనే నేను సామెతనే అని చెప్తున్నా. ఇది ఎవరిని ఉద్దేశించలే. ఈవెన్ నేను ఆ సామెతల పేరు కూడా తీసుకోలే కదా. కాంగ్రెస్ నిద్ర లేట్ లేచి ఇవాళ ఏమంటారు అని అంటే మేమే కదా తెలంగాణ సంరక్షకులం అని చెప్తున్నారు. మళ్ళా ఇన్ని రోజుల చరిత్ర సైలెన్స్ని ఎవడరు తిరిగి రాస్తాడు? మళ్ళీ ఇప్పటి వరకు ఈ లీగల్ కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? రాయలసీమ డ్రౌట్ అనేది ఉంది చూడు, కరవన్ అనేది ఉంది చూడు, ఎక్సెప్షనల్ ప్రాజెక్టులు చేయాలా అని చెప్తారు. అయితే నేనేమంటున్నా అంటే మనుషులకు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నది, మాకు కష్టాలు లేవా? మాకు కూడా ఉన్నాయి. అంటే నా ఎమోషనల్ సెంటిమెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫెడరలిజం కంటే పెద్దదవుతుందా? ట్రిబ్యునల్లు కదా, ఎఫిషియంట్ వాటర్ యూజులు, ఇంటర్ బేసిన్ ఆప్టిమైజేషన్లు, మైక్రో ఇరిగేషన్లు, అప్స్ట్రీమ్ అప్రాప్రియేషన్లు, ఇవన్నీ చూసుకునేవి ట్రిబ్యునల్లు చూసుకుంటాయి లేదా సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా. మీరే డిసైడ్ చేసేస్తారు. ఇచ్చేయండి సార్ బెయిల్, జాతిరత్నాలు. సుప్రీంకోర్టు సజెషన్ చేస్తుందట. సుప్రీంకోర్టు సజెస్టెడ్ మీడియేషన్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బ్రదర్ మీరు పిల్లేసిండ్రు, సివిల్ సూట్ వేసుకోండి. సివిల్ సూట్ వేసుకొని ఇంకా బెస్ట్ ఏందని అంటే మీరు మీ అంతలా మీరే దీన్ని కూర్చొని డిసైడ్ చేసుకొని మాట్లాడుకోండి అని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది చాలా మంచిగా చెప్పింది కదా. క్లెయిమ్ ఇంకొకటి ఏముంటుందంటే గోదావరిలో చాలా నీళ్ళు ఉన్నాయి, అది అందరికీ ఉపయోగపడాలా అని చెప్తారు. నీళ్ళు ఉన్నాయి అన్నది మాట వాస్తవమే, కానీ సైంటిఫికలీ మిస్లీడింగ్ అని చెప్తారు. ఎందుకు అంటే డిపెండబుల్ ఈల్డ్ ఎంత ఉంది, క్లైమేట్ వేరియబిలిటీ ఎంత ఉంది, ట్రిబ్యునల్ క్యాప్స్ ఎంత ఉన్నాయి, పొలిటికల్ ఆప్టిమిజం ఎంత ఉంది, లేదా పొలిటికల్ ఆప్టిమిజమే ఉన్నదా? దీని మీద చర్చ జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఇప్పుడు హంద్రీనీవా కెనాల్ ప్రాజెక్ట్ కాడికి వచ్చి మన కేంద్రం ఆగితే, ఎందుకంటే రేవంత్ అన్నకు తెలవాలా, రేవంత్ అన్న ఈ అనాలిసిస్ మీకు తెలవాలని నేను ఇవాళ హంద్రీనీవా కెనాల్ది కూడా తీసుకొని ఉన్నా. ఇది సౌత్ ఫస్ట్లో కూడా వచ్చిన కథనం రేవంత్ అన్న నిన్న. అయితే లీగల్ లెన్స్ ప్రకారం చూస్తే హంద్రీనీవా కెనాల్ ఏడికేం గుంజుతున్నదే నీళ్ళని, కృష్ణా మెయిన్ స్టెమ్ల నుంచి గుంజుతున్నది. అంటే నీ డౌన్ స్ట్రీమ్ యూటిలైజేషన్కి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుందా పడతలేదా? నీ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ యూటిలైజేషన్ పడుతుందని అంటే మళ్ళా ఇది ట్రిబ్యునల్ క్లియర్డ్ ప్రాజెక్ట్ అలొకేషన్ రేవంత్ అన్న, ఫస్ట్ ఇది జర తెలుసుకో. అంటే నీ స్టేటస్ కో డాక్ట్రైన్ ఏదైతే ఉంది కదా దానికి డైరెక్ట్గా వయలేషన్ జరిగిందా లేదా? ఇంటర్ స్టేట్ ఈ వాటర్ క్లారిటీ వచ్చే కంటే ముందే నీళ్లు గుంజుకోబోతున్నారు హంద్రీనీవా కెనాల్కి అని అంటే మళ్ళీ ఇది తెలంగాణ ఇంట్రెస్ట్లను గండి కొట్టినట్ట కాదా? ఇరిగేషన్ లెన్స్లో పెట్టుకొని చూస్తే రేవంత్ అన్న మనము ఒక చిన్న ముచ్చట ఏందని అంటే మళ్ళీ రెడ్యూసబుల్ డిపెండబుల్ ఇన్ఫ్లోస్ అని మాట్లాడతాం కదా, ఇది నాగార్జున సాగర్కి మహబూబ్ నగర్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతున్నది. దీనివల్ల తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కాస్ట్లీ అవుతున్నది. పవర్ పంచాయతీ పేపర్ బిల్లు మన పైసల బిల్లులు అనేది తారాస్థాయికి లేస్తున్నాయి. మళ్ళీ ఇలా ఏ రాష్ట్రం బెనిఫిట్ పడుతుంది, ఏ రాష్ట్రం వెనకడుకు పోతున్నది? ఎవడు పైసలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, నీళ్ళు తక్కువ వస్తున్నది. ఎవడు ఫైనాన్షియలీ ముంగడు పోతున్నాడు, ఎవడు హైడ్రాలజికలీ వెనకకు పోతున్నాడు. ఈ కంబైన్డ్ ప్యాటర్న్ చూస్తే రేవంత్ అన్న నేను అడుగుతున్నా మిమ్మల్ని, మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, హంద్రీనీవా, బనకచెర్ల, ఇయాల నల్లమల్ల, ఎవడు నాలుకే నిండగొడుతున్నది, ఎవడు పంటలను నిండగొడుతున్నది? సేమ్ ప్యాటర్న్ ఏంది? మేము ఫ్లడ్ వాటర్ వాడుతున్నాం. అరే ఫ్లడ్ వాటర్ అనేది ట్రిబ్యునల్లో ఎన్నన్నా ఉన్నదా? ఎన్నన్నా మాట్లాడుతున్నామా? దీని గ్రౌండ్ రియాలిటీ ఏంది? రేవంత్ అన్న పండు ఒలిసి నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. దిస్ ఈజ్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ అగెయిన్స్ట్ ది తెలంగాణ అండ్ దిస్ ఇంజస్టిస్ ఈజ్ సిన్స్ ఏజెస్, దశాబ్దాల వారుగా వస్తున్న అన్యాయం ఇది. మీరు అర్థం చేసుకోండి. మీరు కృష్ణా గోదావరి డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో చూడు, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, దాని తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఏం మాట్లాడుతున్నారు, ఎన్విరాన్మెంటల్ లా ఏం మాట్లాడుతుంది, సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది, ట్రిబ్యునల్స్ బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్, వాటర్ ఫెడరల్ డాక్ట్రైన్ ఏమని డిసైడ్ చేస్తామని అంటున్నా. రేవంత్ అన్న ఈ సబ్జెక్టుల మీద మీకు గ్రిప్పు లేకపోతే, వాటర్ అనేది ఎవడు ఇచ్చే చారిటీ కాదు, మాకు రాజకీయ ఎంటైటిల్మెంట్. రేవంత్ అన్న నీళ్ళ గురించి ఎవడు బిచ్చం అడగడే, ట్రిబ్యునల్స్ గ్యారంటీ చేస్తాయి, సుప్రీంకోర్టు దాన్ని నిలబెడుతుంది. ఇది అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదే రేవంత్ అన్న. నేనే చేసినా, మా గురువు విన్నాడు, మేము శిష్యులం చెప్తున్నాం, ఇవి కావు. నాకు అన్యాయం జరిగింది కనబడుతుంది, ఆ అన్యాయం మీద మీరు నిద్ర లేట్లేసారు గంతే. దీని మీద మీ అభిప్రాయం ఎందుకు జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.